హైదరాబాద్ శివార్లలోని దోబడుగులో పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన చెరువును అధికారులు కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. చెరువులో డ్రగ్స్ కంపెనీలకు సంబంధించిన రసాయనాలు కల్పిస్తున్నట్టు గుర్తించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చెందిన స్థలంలో పైప్ లైన్లు వేసి మరీ వ్యర్థాలు చెరువులో వదిలేస్తున్నాయి. డ్రగ్స్ కంపెనీలు ఈ వ్యవహారంలో డ్రగ్స్ కంపెనీలకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చెందిన అధికారులను కూడా వివరణ కోరతామని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు దోమడుగు చెరువు దగ్గర నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. నేను సంగారెడ్డి జిల్లాలోని దోమడుగు గ్రామానికి చెందిన నల్లకుంట చెరువు వద్ద అయితే ఉన్నాను. ఈ నల్లకుంట చెరువులోకే హెటిరో డ్రగ్ కంపెనీ రసాయనాలంతా కూడా అది వాడిన తర్వాత ఉపయోగించిన తర్వాత డ్రగ్స్ను ఉపయోగించిన తర్వాత విడుదలయ్యే వ్యర్థాలు కావచ్చు, రసాయనాలు కావచ్చు, అవన్నింటినీ కూడా ఈ చెరువులకే వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం చెరువు కూడా నల్లకుంట చెరువు కాస్త ఎర్రకుంటగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వీటికి సంబంధించి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఆ రసాయనాలన్నింటినీ కూడా దాదాపు ఆ హెటిరో కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీ దగ్గర నుంచి కూడా కంపెనీ మధ్యలో కూడా ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ మొత్తం కింద నుంచి కూడా ఆ ప్లేస్ కింద నుంచి కూడా పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా ఇక్కడ వరకు కూడా దాదాపు మీరు కిలోమీటర్ మేర ఆ హెట్రో కంపెనీ ఉంటుంది దూరం వరకు కూడా ఆ దూరం నుంచి ఆ హెట్రో కంపెనీ నుంచి పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా అయితే ఈ వ్యర్థాలని ఆ రసాయనాలని వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. హెట్రో కంపెనీ అక్కడ కనిపిస్తుంటే అంటే చెరువుకి ఆనుకొని దాదాపు ఒక 500 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు ఆ హెట్రో కంపెనీ మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచే ఆ పైప్ లైన్ కనెక్షన్ మొత్తం కూడా పైప్ లైన్ కనెక్షన్ కూడా మొత్తం సీసీ రోడ్డు వేయడం, ఆ సీసీ రోడ్డు కింద నుంచి కూడా వాళ్ళు ఆ ప్రహరీ గోడ నుంచి స్టార్ట్ చేసి ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ చెరువు వరకు కూడా పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా ఈ చెరువులోకి ఈ వ్యర్థాలని ఈ రసాయనాలని వదులుతున్నారు. ఈ రసాయనాలని వదులుతున్న కారణంగా ఈ దోమాడుగు గ్రామానికి చెందిన స్థానికులు కావచ్చు, రైతులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఈ చెరువులోకి ఈ రసాయనాలు వదలడంతో ఈ చెరువు మొత్తం కూడా కలుషితమైన పరిస్థితి, కాలుష్య జలాలతోటి ఇప్పుడు నిండిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో పెరుగుతున్న చేపలు కావచ్చు, ఇందులో ఉన్న జలచరాలు కావచ్చు, వీళ్ళన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ కనుమరుగయ్యాయి, మృత్యువాత పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఈ చెరువుకు ఆనుకొనే చాలా వరకు కూడా ఈ కట్టను ఆనుకొని ఈ చెరువుకు ఆనుకొని పంట పొలాలు కూడా పండిస్తున్నారు రైతులు. ఈ పంట పొలాలు కూడా ప్రస్తుతం నాశనమయ్యే సిచ్యువేషన్లో కనిపిస్తుంది. చేతికి అందని స్థితిలో ప్రజెంట్ ఈ పంట పొలాలు ఉన్నాయని చెప్పేసి నిన్న పడిన భారీ వర్షం కారణంగా ఈ అలుగు పారడంతో రసాయనాలతో కూడిన ఈ చెరువులో నీరు మొత్తం కూడా ఆ పంటలోకి చేరిన పరిస్థితి. ఆ పంట మొత్తం కూడా ప్రజెంట్ అందుబాటులోకి రానుంది. ఆ అందుబాటులోకి రానున్న పంట మొత్తం కూడా ప్రజెంట్ నాశనమైందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రసాయనాల కారణంగా వదులుతున్న వ్యర్థాల కారణంగా ఇక్కడ ఉన్న స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారని చెప్పేసి కూడా స్థానికంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇక్కడ దీని నుంచి వచ్చే కంపు కారణంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి స్థానికులు తెలుపుతున్న పరిస్థితి, ఆరోపిస్తున్న పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే స్థానికులు మాత్రం చాలా వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా మీరు విజువల్స్లో చూస్తే ఈ చెరువు నుంచి దాటుకొని కట్ట ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ కట్ట అవతలే దాదాపు 100 ఎకరాల భూమి అనేది ఉంటుంది. ఈ 100 ఎకరాల వ్యవసాయ భూమిలోనే వీళ్ళంతా కూడా రైతులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతులంతా కూడా పంటను పండిస్తున్నారు. ఈ పంటలోకి చెరువుకు సంబంధించిన రసాయనాలు వదిలిన ఈ చెరువులో నీరు మొత్తం కూడా ఆ పంటలోకి చేరుతున్న పరిస్థితి. ఈ హెటిరో డ్రగ్ కంపెనీకి సంబంధించి వదులుతున్న వ్యర్థాలకు సంబంధించి ఇంతకు ముందే చాలా వరకు ఫిర్యాదులు చేశాము, దానికి సంబంధించిన కంప్లైంట్లు కూడా చేశాము, కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకొని పరిస్థితి అని చెప్పేసి కూడా మాకు చెప్తున్న పరిస్థితి అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా దాదాపు గత 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పేసి గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వరకు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి అధికారులు పీసీబీ సంబంధించి పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ చేశాము, కలెక్టర్లకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా వరకు ఇక్కడున్న స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలా వరకు అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వారితో కూడా
మాట్లాడదాము. ఎలాంటి ఇబ్బందులు వీళ్ళ పరిధిలో వీళ్ళు ఎదుర్కొంటున్నారు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సమస్యలు చెప్తున్నా కానీ ఇప్పటివరకు పరిష్కారం ఎందుకు దొరకలేదు అనే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తే హెట్రో డ్రగ్ కంపెనీకి సంబంధించి వదులుతున్న వ్యర్థాల కారణంగా, రసాయనాల కారణంగా చెరువు మొత్తం కాస్త నల్లకుంట కాస్త ఎర్రకుంటగా మారిన పరిస్థితి. మొత్తం కూడా రంగు మారిపోయి అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు. ఇక్కడ రైతులు కూడా పండించిన పంట కూడా నాశనం అవుతుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? ఈ కాలుష్య సమస్యను గుర్తించి మరి ఇక రైతుల బాధలను చూసి మరి స్పందించిన బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ నల్లకుంట కింద దాదాపుగా 100 ఎకరాల పైచీలకు ఇక్కడ వరి పంట నాటు వేసినారు. మరి ఇక్కడ రైతులు కలుపు తీయాలన్నా, మరి పంట దిగుబడి రావాలన్నా మరి చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఆ చేన్లకు పోయి మరి కలుపు తీస్తుంటే, నాటేస్తుంటే వాళ్ళ కాళ్ళు మరి పొక్కులు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా వ్యవసాయ కూలీలకు, రైతులకు మరి క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. మరి ఆ వడ్లు పండించిన ధాన్యం తింటే కూడా మరి రోగాలు వస్తాయి. పారిశ్రామికంగా ఉన్న యాజమాన్యాలకు మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇంతటితోటి ఇక్కడ ఆపాలి. మరి లేని పక్షంలో మేము కలెక్టర్ గారి దృష్టికి కానీ, అదేవిధంగా మినిస్టర్ గారి దృష్టికి కానీ, మరి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పక్కనే ఉన్న మరి ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఉన్నది. మరి అది రక్షణ శాఖకు సంబంధించిన మన అందరికీ తెలుసు. వాళ్ళు కూడా దయచేసి ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తూ, వాళ్ళని కూడా త్వరలో మేము కలుస్తాము, కలెక్టర్ గారు కూడా మేము విన్నవిస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ కమిషనర్ గారు కూడా అఫీషియల్గా మరి రిపోర్టు కలెక్టర్కు చేయాలి, పీసీబీ వాళ్ళకి చేయాలి, మరి అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్కి చేయాలని చెప్పి నేను వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు మొత్తం కూడా పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏం గమనించారు? ముఖ్యంగా హెట్రో డ్రగ్ కంపెనీ నుంచి వదులుతున్న రసాయనాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కావచ్చు, పండిస్తున్న రైతులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మీరేం గమనించారు? స్థానిక ప్రజలు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇందులో మెయిన్గా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కంపెనీలతో పాటు హెట్రో డ్రగ్స్ కంపెనీ నుంచి మెయిన్గా ఈ వాటర్ లీకేజ్ అనేది ఈ చెరువులోకి జరుగుతుందని గమనించడం జరిగింది. అయితే దీంతో చాలా జనాలు కానీ, చెరువులో ఉన్నటువంటి చేపలు కానీ చనిపోతుండడం కూడా గమనించడం జరిగింది. దానిపైన ఇమీడియట్గా వాళ్ళకు నోటీసులు ఇచ్చి దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే, అంటే దానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ కానీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. అయితే వాళ్ళ నుంచి డైరెక్ట్ వాటర్ అనేది చెరువులకు రావట్లేదు కాబట్టి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా లెటర్ పెట్టి దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా వాళ్ళకు కూడా ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సమస్య కనిపిస్తుంది మాకు. గత 5 ఏళ్ల నుంచి అయితే ఇది ఇంకా విపరీతమైందని చెప్పేసి, తీవ్రంగా మారిందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు, రైతులు కావచ్చు, ముఖ్యంగా పండిస్తున్న పంట దిగుబడి అనేది మాకు రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో దీని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ముఖ్యంగా అయితే చాలా కాలం నుంచి సమస్య ఉందని ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులందరూ చెప్పడం జరిగింది. అయితే ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది కాబట్టి కొంచెం దానిపైన వివరంగా వాళ్ళ నుంచి, యాజమాన్యం నుంచి శాశ్వతంగా పరిష్కారం ఏ విధంగా వాళ్ళు కనుక్కుంటారు, వాళ్ళు ఏ విధంగా అయితే ఒక టైం బౌండ్ పెట్టేసి వాళ్ళకి శాశ్వతంగా పరిష్కారం కనుక్కోవడానికి, వాళ్ళు ఒకవేళ కనుక్కోకపోతే వాళ్ళ మెయిన్ యాజమాన్యం ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్గా కనుక్కోవాల్సిందిగా వాళ్ళకు ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చారా, ఇవ్వబోతున్నారా, మరి అధికారుల దగ్గరికి వెళ్ళారా? అధికారులకి మీరు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది? ఇవ్వలేదు, నోటీస్ ఇప్పుడు రెడీ చేసి ఇస్తాం. ఒక 2 డేస్లో నోటీస్ ఇచ్చేస్తాం. మొత్తం కన్సర్న్ ఆ లైన్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరి అసలు సమస్యకు పరిష్కారం ఎలా కనుక్కుంటే మనం దానికి సొల్యూషన్, అంటే లాంగ్ బ్యాక్ నుంచి ఈ సమస్య ఉంది కాబట్టి ఇమీడియట్గా చేయడానికి అవకాశం లేదు కాబట్టి దీనికి అంటే మెల్లిమెల్లిగా దశల వారీగా దాన్ని సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఎలా కనుక్కుంటామో నేను దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తాను. ఓకేనా? మనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలు చూశారు? మీ పరిధిలోనే ఇలాంటి సమస్య అనేది కనిపిస్తుంది, సో మీరేం మాట్లాడతారు? పేరేమో నల్లకుంటనే ఉంది, ఇక్కడ వచ్చి చూస్తే ఎర్రకుంటలాగా మారి ఉంది. దీనికి మధ్యలో ఎయిర్ ఫోర్స్ గోడ ఉంది. సరే, మీద నుంచి
ఎట్రో కంపెనీ ఉంది, ఎట్రో పక్క గ్రాన్యువల్స్ ఉంది. ఏంటంటే వాళ్ళు తీవ్రంగా వర్షం పడ్డప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటకు పంపించే వాటర్ దీంట్లోకి వదులుతున్నట్టు, దానివల్లనే ఇది చాలా ఇబ్బందిగా, చూడడానికే ఇబ్బందిగా ఉంది. దాంట్లో ఇంకా బతుకమ్మ కుంటాని మెట్లు కట్టడం గిట్ట జరిగింది. దాంట్లో గిట్ట పుసుకున్న బతుకమ్మలు వేస్తే ఇది ఎలర్జీ రావడానికి మనకు ఇప్పుడు ఆల్రెడీ 29 తారీఖు బతుకమ్మ చేయడానికి మహిళలు సిద్ధంగా ఉర్రు. ఈ చెరులో వేస్తే మాత్రం వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత అంతా చేతులు కడుక్కున్న ఎలర్జీ వచ్చే పరిస్థితి ఉంది. మేము ఇప్పుడు ఈ తొవ్వల రావడానికే మాకు భయమైంది. ఎందుకంటే అలా కెమికల్ వాటర్లోకి వెళ్ళి వచ్చినట్టే ఉంది మా పరిస్థితి ఇప్పుడు గీడికెళ్ళి ఇక్కడికి రావడానికి. కానీ ఇక్కడ ఉన్న మా జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతుర్రు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము, కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి మేము మా తరపున వేడుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ సమస్యకు సంబంధించి ఏ విధంగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది, మీరేం మాట్లాడతారు? పెద్ద పెద్ద పారిశ్రామిక వాడలు ఉన్నాయి, హెటోడక్స్ కానీ, న్యూల్యాండ్ కానీ, గ్రాన్యువల్స్ కానీ, వాళ్ళ సొంత లాభాల కోసం దాదాపు సుమారు ఇక్కడ అంతా ఎకరా ఉన్న రైతులు మిగతా ల్యాండ్ అంతా ఎయిర్పోర్ట్స్లోనే పోయింది. ఆ విలేజ్కి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం ఎయిర్పోర్ట్స్లోనే పోయింది. వాళ్ళకు ఉండేది మా అంటే 200-300 ఎకరాలు ఈ విలేజ్కు. దాంట్లో 150 ఎకరాలు ఈ కెమికల్ వాటరే. వర్షం వస్తే వాళ్ళకు ఒక పండుగ చేసుకున్నట్టు లెక్క. మనకు దసరెట్లను వాళ్ళకి వర్షం వస్తే ఆ పండుగ లెక్కనే. వర్షం రాగానే ఇప్పుడు మనం ఒక ట్యాంకర్ లేపాలంటే దాదాపు ఒక 3-4 లక్షల రూపాయల ఖర్చు వాళ్ళకి తీసుకుపోయి బాల్నర్ షిఫ్ట్ చేయాలంటే. వర్షం వచ్చిందంటే చెరులోకి ఇచ్చేసేయాలి. మరి ఈ వర్షం దీకేసి గతంలో 2013-14 ఇట గతంలో సేమ్ ఇదే విధంగా వస్తే ట్యాంకర్లు పెట్టి అప్పుడున్న గవర్నమెంట్ ట్యాంకర్లు పెట్టి షిఫ్ట్ చేయించింది పీసీ వాళ్ళతో. మరి పీసీ వాళ్ళు ఇట మరి ఎప్పుడప్పుడు ఇక ఇన్ని కెమికల్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఎటోడక్స్ కానీ, న్యూల్యాండ్ కానీ, గ్రాన్యువల్స్ కానీ, మేము కాలు ఇట్లా కెంచి ఇట్లా మనం టెంపుల్ కాడికి వీరబస్తాం. టెంపుల్ కాడికి పోతే గ్లాస్ ఓపెన్ చేస్తే గొప్పన వాసన. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం ఈరోజు ఒక చిన్న గోళీ కొనుక్కోవాలంటే పొద్దున్న లేసి హాస్పిటల్ లక్షల రూపాయల బిల్లులు కడుతున్నాం మనం. ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులు, దోమడు గ్రామస్తులు, ఇక్కడ సొంతంగా కష్టం చేసుకునే వాళ్ళు, రైతులు కానీ, పొద్దున్న లేస్తే బలరు కానీ, ఏది ఉన్నా వాళ్ళ సొంతంగా. పీసీబీ వాళ్ళు మరి ఏం చేస్తారో మరి మేము ఇందాక మా ప్రెసిడెంట్ చెప్పినట్టు మరి మేము ఇప్పుడే పీసీబీ వాళ్ళకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజా మరి రేపా మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. మరి దోమడు రైతులకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. వాళ్ళు ఏ విధంగా అయినా మేము వాళ్ళకి సహకరిస్తాం, ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. మరి ఇప్పుడు కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేము అదే చెప్తున్నాం, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మరి బతుకమ్మ పండుగ వారం రోజులు లేదు, దీనిలో బతుకమ్మలు ఇడవాలి. కాలనీ దాదాపు ఒక 5,000 మంది కాలనీ ఉంది. మరి బతుకమ్మ ఇడవాలి, వాటర్ చూస్తే ఇక్కడ నిలబడనికే మనది అయితే లేదు. మనకు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాం. సో మొత్తానికైతే హెట్రో డ్రగ్ కంపెనీకి ఖచ్చితంగా నోటీసులు ఇస్తామని చెప్పేసి, ఈ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చేలాగా చర్యలు తీసుకొస్తామని చెప్పేసి అయితే మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. స్థానికులు కూడా దీనికి సంబంధించి ఏదో ఒక పరిష్కారం మాకు తీసుకురావాలని చెప్పేసి అయితే స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి. హెటిరో పరిశ్రమ నుంచి దోబడుగు చెరువులో రసాయనాలు ఎలా కలుస్తున్నాయి? ఇందులో ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారుల పాత్ర కూడా ఉందా? స్థానికులు ఏమంటున్నారు? హెట్రో పరిశ్రమ దగ్గర నుంచి మా ప్రతినిధి అనిల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం నేను హెటిరో డ్రగ్ కంపెనీకి సంబంధించిన బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే ఉన్నాను. ఈ హెటిరో డ్రగ్ కంపెనీ వదిలే వ్యర్థాలు, రసాయనాలన్నీ కూడా ఈ బ్యాక్ సైడ్ నుంచే ఆ నల్ల చెరువులోకి వెళ్తున్నాయని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ స్థానికులు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ హెటిరో డ్రగ్ కంపెనీ ఏదైతే వ్యర్థాలు, రసాయనాలు వదులుతుందో అది ముఖ్యంగా చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి దీనికి సంబంధించి ఈ ఏదైతే వాల్ ఉందో, ముఖ్యంగా ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దీనికి సంబంధించి మధ్య గ్యాప్ ఉంటుంది. చెరువు, ఆ మధ్యలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆ తర్వాత ఈ హెటిరో డ్రగ్ కంపెనీ. అంటే హెటిరో డ్రగ్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ 30 ఎకరాల భూమి అనేది ఉంటుంది. ఆ భూమి తర్వాత ఈ చెరువు అనేది ఉంటుంది. అయితే ప్రధానమైన ఆరోపణ ఈ స్థానికులు చేస్తుంది, హెటిరో డ్రగ్ కంపెనీ ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ రూట్ నుంచే, కింద నుంచే అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్లు వేసుకొని ఆ పైప్ లైన్ల ద్వారా ఆ చెరువులోకి ఈ రసాయనాలు వదులుతున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతిసారి కూడా మేము దీని కారణంగా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పేసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా పంట పండించిన పంట ఆ చేతికి రాకపోవడం, దానికి సంబంధించి దిగుబడి రాకపోవడం కారణంగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఈ హెటిరో డ్రగ్ వదులుతున్న రసాయనాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి ఈ పైప్ లైన్ కనెక్షన్ అనేది ఈ హెటిరో డ్రగ్ కంపెనీ కింద నుంచి, అంటే ఎయిర్ ఫోర్స్
అకాడమీ కింద నుంచి వదులుతున్నారు. ఆ కింద నుంచి పైప్ లైన్ కనెక్షన్ పెట్టి ఆ తర్వాత చెరువు దగ్గరికి పంపిస్తున్నట్టుగా కూడా ప్రధానంగా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే మీరు చెప్పినట్టుగా ఆ చెరువులోకి రసాయనాలు వదలడానికి గల కారణం అదొకటి పక్కన పెడితే ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉన్నా కూడా వీళ్ళు పైప్ లైన్ వేసుకొని అక్కడికి వదులుతున్నారంటే అసలు రీజన్ ఏంటంటారు? వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట పైపులు అట్లా వేసేసి వదిలేస్తారు మోటార్ పెట్టి. మా తెల్లారి వరకు అటు మనకేం కనబడదు. మిగతా ఏంటంటే అదంతా డిఫెన్స్ ఏరియా కాబట్టి దాంట్లో నిషేధిత ప్రాంతం, ఎవరు రారు. ఈ వాటర్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఆ కిందికి వచ్చిన తర్వాత చెరువు మొత్తం నిండిపోతుంది. ఆ పొల్యూట్ వాటర్ అది భూమిలోకి ఇనికిపోయి అంతా భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. తర్వాత ఏ బోరు ఆన్ చేసినా కూడా నీళ్లు స్మెల్ వచ్చేస్తున్నాయి, అంతా బాడీ అంతా ఎలర్జీలు వచ్చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ గోడ సంబంధించి కావచ్చు, ఆ గోడకు సంబంధించి కావచ్చు, అంటే ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్కి సంబంధించి అకాడమీకి సంబంధించి గోడ మధ్యలో 3 ఫీట్ల వరకు కూడా గ్యాప్ ఉంది. అంటే ఏ విధంగా వీళ్ళు ఈ పైప్ లైన్ని పంపించంటారు అంటారు? మీరేం చెప్తారు దాని మీద? అంటే కంపెనీ నుంచి లోపలికి వెళ్ళి ఆల్రెడీ ఉన్నాయి. లేదంటే ఇప్పుడు ఇంత పెద్ద మట్టి ఫిల్లింగ్ చేసిన తర్వాత దాంట్లో వదిలేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. వర్షం పడిందాక రెయిన్ వాటర్తో పాటు వాటర్ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఒక రాజ్యసభ సభ్యుడు అయ్యి ఉండి కూడా ఈ విధంగా చేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం మనం. అసలు ఈ ప్రకృతిని వికృతి చేసే డిఫెన్స్ అకాడమీకి, అంటే ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి తెలియకుండా ఉంటుందా? ముఖ్యంగా ఇంత పెద్ద హెట్రో డ్రగ్ కంపెనీ వ్యర్థాలని వదులుతుంటే వ్యర్థాలను వదిలే సమయంలో ఈ డిఫెన్స్ అకాడమీ మధ్యలో ఉంది, 30 ఎకరాలు కలిగిన భూమి. దాని తర్వాతనే నల్ల చెరువు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే డిఫెన్స్ సర్వీస్ వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఏమున్నా సెక్యూరిటీ డిఎస్సి క్యాంప్ వాళ్ళే తిరుగుతారు ఇక్కడ. డిఫెన్స్ వాళ్ళు ఇక్కడ రారు. వాళ్ళ క్వార్టర్స్ తర్వాత వాళ్ళ టెక్నికల్ ఏరియా అంతా అక్కడే ఉంది. ఈ ఏరియాకి రమ్మన్నా కూడా రారు వాళ్ళు. ఏంటంటే భూభాగాన్ని తీసుకొని పెట్టుకున్నారు, వాళ్ళు స్టోరేజ్ చేసుకున్నారు అంతే. అంత మిక్కిలి వేరే ఏం లేదు. వాళ్ళు 365 రోజుల్లో ఏ రోజు కూడా ఇటు రారు. సార్, మీరు చెప్పండి. ప్రధానంగా మీరు ఆరోపిస్తుంది ఈ డ్రగ్ కంపెనీకి సంబంధించి పైప్ లైన్ కనెక్షన్ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఆ చెరువులోకి కనెక్షన్ పెట్టుకొని వదులుతున్నారు అని చెప్పేసి. అంటే వీళ్ళు ఏ విధంగా ఈ కనెక్షన్ని ఏర్పాటు చేసుకున్నారు? ముఖ్యంగా పైప్ లైన్ ద్వారా అంటున్నారు. అయితే ఈ రెండింటి మధ్యలో ఇటు హెట్రో డ్రగ్ కంపెనీకి సంబంధించి కావచ్చు, ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి కావచ్చు, మధ్యలో 3 ఫీట్ల వరకు కూడా గ్యాప్ ఉంది. అంటే అండర్ గ్రౌండ్ నుంచి కనెక్షన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంత గ్యాప్ ఉన్నా కూడా వీళ్ళు ఏ విధంగా పర్మిషన్ తీసుకొని పెడుతున్నారు? పర్మిషన్ ఏం తీసుకున్నాడు ఏం లేదు. ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరైనా వచ్చిపోతే ఎయిర్ ఫోర్స్ వాడు వస్తే ఇంత మామూలు ఇస్తాడు, వెళ్ళిపోతాడు తప్పితే ఇక్కడ రూపాయి వచ్చి పని చేసి పర్మిషన్ లీగల్ ఇస్తాట ఏం లేదు. మనం వీడికి ఎన్నోసార్లు ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు మేము పైకి రాసి పంపుతాం అనడం వరకే, ఆ రాసి పంపడం వరకే. వాళ్ళకి అన్నీ తెలుసు ఏడికెళ్ళి కెమికల్ వస్తుంది ఏం లేక. అంత పెద్ద కుంటలు 2-3 సెల్లు ఖరాబ్ చేసేంత కెమికల్ రోజు 300 ట్యాంకర్లు వస్తాయి ఈయనకి. ఈ పొల్యూషన్ బోర్డు ఏడికన్నా ట్రిప్ చేసినట్టు చూపించమని 300 ట్యాంకర్లను, ఈ ట్యాంకర్లను ఇడుస్తారు, కిందికి ఇచ్చేస్తారు. నైట్లో ఇడుస్తారు వీళ్ళు, డేలో ఇడవరు. ఇప్పుడు వీళ్ళకి డేలో ఇడిచినా ఇక్కడ వీళ్ళకి వచ్చేటోళ్ళం మనమే ఇబ్బంది పడుతున్నాము. వచ్చేటట్టు ఉండదు. కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే ఇప్పుడు ఈ పని చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఆఫీసర్ ఏం పట్టించుకుంటారు? నేను పోనే లేదంటే నాకు సంబంధమే లేదంటాడు. 2-3 ఆఫీసర్లు వచ్చి పైసలు తీసుకొని పోయి గోడ పెడితే అప్పుడు కూడా దగ్గర పెట్టనియొద్దు అనేది ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు కూడా ప్రజలు మొత్తుకున్నారు. మేము వేరే వాళ్ళం కడితేనేమో దూరం 30-40 ఫీట్లు బయట ఉండాలంటారు. ఆడుకొని 2-3 ఫీట్లకే గోడ ఎట్లా కడతాడు? ఈ కంపెనీ ఎట్లా కడతాడు? అట్లా దాని గురించి ఇట్లా వాడు ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ జంగాల్లో పోయి ఒక బోర్డు పెట్టి 5 కోట్లు ఆయనకి ఇస్తున్నామన్నట్టు చేసి అక్కడ డెవలప్ లేదు, పరిపాలన లేదు. ఆ పరిపాలన సంగతి ఏందో కానీ మేము ఇక్కడ ఏట్లో కలిసిపోయి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాళ్ళు దురద, గర్భాశయాలు పేలు, క్యాన్సరు, రకరకాల వ్యాధులతోటి బాధపడుతున్నాం. ఈ పైప్ లైన్ ఈ మధ్య కాలంలో వేసారా? ఎప్పటి నుంచి వేయడం జరిగింది? మీరు వేసే టైంలో ఏమైనా చూడడం జరిగిందా? అంటే మనం ఎయిర్ ఫోర్స్ లోపలికే పోనీయరు, మనల్ని ఎవరు ఏ విధంగా చూస్తాం మనం? అట్లా ఎప్పటి నుంచి ఈ పైప్ లైన్ కనెక్షన్ సంబంధించి వివరాలు చూసారు? మనకు చెల్రకు నీళ్లు ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తున్నాయి అంటే ఇట్రోటక్ నుంచి వస్తున్నాయి అనేది అప్పుడు తెలుసుకున్నాం తప్పితే
అంతవరకు మనకేమి అక్కడ నీళ్ళు రానంత కాలం మనం ఎందుకు పట్టించుకుంటాం? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ నీళ్లు రావడం, ఈ ఇలా రసాయనాలు రావడం? ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చి కూడా ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా 15 సంవత్సరాల నుంచి పొల్యూషన్ బోర్డు, మన ఉమెన్ రైట్స్కు వీళ్ళన్నిటి కేసులు వేసినాము, అందరికి కంప్లైంట్ ఇచ్చినాము. ఎవరు ఇది కెమికల్ ఇట్ర వల్లది వచ్చిందని చెప్పి ఉన్న కెమికల్ను కూడా ట్యాంకర్లతోటి ఇలా కంపెనీలకు ఎత్తుకొని మళ్ళీ ఇటుకలు ఇవ్వడం, ఎత్తినట్టు ఎత్తి ఈ విధంగా చేస్తున్నారు. ఇది చాలా మనుషులను చంపే. రాత్రిలో వాయు కాలుష్యము, నైట్లో డ్రిల్లింగ్ వేసి డ్రిల్లింగ్ లోపలికి కూడా ఇడుస్తారు. ఎండాకాలం నీకు ఏం చేసేది బయటపడ్డది. ఈ డ్రిల్లింగ్ వల్ల మన పంటలు కానీ ప్రతిది కానీ కూరగాయలు అవి ఇవి వరిసేనులు ఏవి వేసినా కలుషితం అయిపోతాయి. ఈ కెమికల్ పోయి వీటికి తింటే మనిషి బతకగలుగుతాడా? సార్ తోటి మాట్లాడుతుంటేనే మనం గమనించవచ్చు, ఈ హెట్రో డ్రగ్ సంబంధించిన వ్యక్తి మనల్ని అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అతను మనం ఏం చేస్తున్నాము, ఏం అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏం జరుగుతుందని చూశాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ హెట్రో డ్రగ్ సంబంధించి ఆ డ్రగ్ తయారీ తర్వాత ఈ వదిలే వ్యర్థాలన్నీ కూడా ఈ విధంగా బయటికి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ వ్యర్థాలని ఎటు పంపించాలనేది వాళ్ళకి ప్లానింగ్ తెలిసినా కూడా, ముఖ్యంగా వీళ్ళు ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక రకంగా నామ్స్ ప్రకారము వీళ్ళందరూ కూడా ది రామ్కీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ పరిధిలో ఏదైతే ఉంటాయో వాటన్నిటికి కూడా పంపించాల్సి ఉంటుంది. కానీ అలాంటి పంపించే సమయంలో పంపించాల్సి అంటే ఖర్చుతో కూడిన పని కాబట్టి ఆ ఖర్చుని తగ్గించేందుకు, ఆ ఖర్చు కోసం అని చెప్పేసి చాలామందికి మామూలు ఇచ్చి ఈ చెరువులోకి ఈ వ్యర్థాలని రసాయనాలను వదులుతున్నారని చెప్పేసి ప్రధానంగా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఏం అబ్జర్వ్ చేశారు, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు సార్ చెప్పండి. ఇక్కడ మాకైతే వాతావరణం ఇదంతా వాటర్ పొల్యూషన్ చాలా ఉండి మాకు పిల్లలకు ఈ చిన్నప్పటి నుంచే వాళ్ళకు అద్దాలు అవన్నీ వచ్చేస్తున్నాయి. కళ్ళు కూడా కొద్ది దూరం ఒక 4 అడుగులు వాళ్ళు సరిగ్గా చూడలేకపోతున్నారు. అంతేకాకుండా ఎంటికలు కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఊడిపోతున్నాయి. ఇప్పుడు మాకు కూడా ఎంటికలు మొత్తం తెల్లగా అయిపోయినాయి. దీని నుంచి స్మెల్ కూడా చాలా దారుణంగా వస్తుంది. ఈ ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఉన్నాయి మాకు. ఇదంతా జర సొల్యూషన్ చూపించి మాకు ఇది రాకుండా చేస్తే బాగుంటుందని. ఓకే, అంటే ఈ పైప్ లైన్ కనెక్షన్ గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా వేశారని చెప్పేసి కూడా ప్రధానంగా మీరు ఆరోపిస్తున్నారు. అంటే ముఖ్యంగా గతంలో మీరు చూసినప్పుడు చెరువు బాగానే ఉంది, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది, మీరు అంతగా అబ్జర్వ్ చేయలేదు. మెల్లమెల్లగా అది తీవ్రత పెరిగిపోవడం, మీకు అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడడం, దానివల్ల ఇబ్బందులు పడడం అనేది, పంట నష్టపోవడం, పంటలు కూడా నాశనం అవుతున్న పరిస్థితి. అంటే గతంలో ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ చేసినాం. ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళది ఈ కాంపౌండ్ వాళ్ళు లేకముందు ఓపెన్గా ఉండి అంతా తిరిగి చూసేవాళ్ళు. అప్పుడు 2012లో చాలా గొడవలు జరిగి అప్పుడు కంపెనీ దగ్గర మొత్తం అది ఇష్యూ అయిందనమాట. దాని తర్వాత వీళ్ళు కంపెనీ ఈ గొడవ వచ్చిన దాన్ని మాకు ఎంట్రీ కావడానికి వీలు లేకుండా అయిపోయింది. దాంతో వీళ్ళకి విచ్చలవిడిగా అంతా వదిలిపెట్టేస్తున్నారు కెమికల్స్ అని. మీరు చెప్పండి సార్, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ముఖ్యంగా దీనికి సంబంధించి పైప్ లైన్ కనెక్షన్ కూడా వేయడం వల్లనే, ముఖ్యంగా ఈ చెప్పకుండా అండర్ గ్రౌండ్లో నుంచి వేయడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పండి. గత 10-12 సంవత్సరాల నుంచి ఇదే తంతు. వర్షం కొట్టగానే అందులో ఉన్నాయి లక్షల లీటర్ల ట్యాంకులు అందులో ఉన్నాయి, తవ్వించి పెట్టారు. అది మొత్తము ఎండాకాలము వానాకాలము మొత్తము డంప్ చేసి పెడతారు. అందులో వర్షాకాలం రాగానే ఏం చేస్తారంటే అది మొత్తము అవుట్ఫ్లో కొట్టేస్తారు. ఈ మన ఎయిర్ ఫోర్స్ ప్రహరీ కూడా కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్ వేసి దాని ద్వారా అవతలికి డంప్ చేస్తారు. ఈ ప్రహార గోడ నుంచి అవతలి ప్రహార గోడ వరకు మధ్యలో చిన్న కుంట ఉంటుంది. ఆ కుంట నిండి మళ్ళీ తర్వాత మన నల్లగుంటలకు వచ్చేస్తున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ పంట పొలాల మీదుగా పోయి పంటలను సర్వనాశనం చేసుకుంటా పోతూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల ఉన్న చెట్లు ఇక్కడ కూడా ఈ వ్యర్థాల వల్ల చెట్లు కూడా నాశనం అవుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చిన ఈ వ్యర్థాల వల్లనే చెట్లు మాడిపోయినాయి. చూడండి మీరు, చెట్లు మాడిపోయినాయి. ఆ వాసనకు, ఆ పొల్యూషన్కు, ఈ వాటర్కు ఇప్పుడు వచ్చి 5 నిమిషాలు అవుతుంది, అందరికీ దురదలు స్టార్ట్ అయినాయి. ఈ వాతావరణానికి, ఈ వాయు కాలుష్యానికి అందరికీ ఒక్కొక్కరికి దురదలు స్టార్ట్ అయినాయి. దీన్ని కట్టడి చేసి దీన్ని వెంటనే మూసివేయాలని మా గ్రామ ప్రజల తరఫున మేము కోరుతున్నాం. ఓకే,
సో మొత్తానికి అయితే స్థానికులు ఆరోపిస్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ హెటిరో డ్రగ్ కంపెనీ వదులుతున్న వ్యర్థాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ముఖ్యంగా ఈ హెటిరో డ్రగ్ కంపెనీ ఏదైతే పైప్ లైన్ కనెక్షన్ ఉంటుందో అంటే వ్యర్థాలని వదిలే పైప్ లైన్ కనెక్షన్ కావచ్చు, రసాయనాలను వదిలే పైప్ లైన్ కనెక్షన్ కావచ్చు, దొంగతనంగా అండర్ గ్రౌండ్ నుంచి ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించిన ల్యాండ్ నుంచి ఆ చెరువులకి కనెక్షన్ పెట్టి అక్కడ వదులుతున్నారని చెప్పేసి ప్రధానంగా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఎలాంటి పరిష్కారం దొరకలేదు ఈ సమస్యకి. ఖచ్చితంగా ఈసారన్న పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ రావడం జరిగింది, ఎంఆర్ఓ రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి వీళ్ళు సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పేసి త్వరితగతిన దీనికి సంబంధించిన సమస్యకు సంబంధించి పరిష్కారం చూపాలని చెప్పేసి స్థానికులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి. నీరు, గాలి పొల్యూషన్ కారణంగానే అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు దోమడుకు చెందిన డాక్టర్ సుధాకర్. 10 ఏళ్లుగా తాను ఈ సమస్య చూస్తున్నట్టు వెల్లడించారు. కెమికల్స్ కారణంగా తన వద్దకు ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నట్టు తెలిపారు ఆయన. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన పదార్థాలే సమస్యకు కారణమంటున్న డాక్టర్ సుధాకర్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. డ్రగ్ కంపెనీ వదులుతున్న వ్యర్థాల కారణంగా స్థానికంగా ఉన్నటువంటి దోమడుగు ప్రాంతానికి చెందిన స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్న పరిస్థితి. అయితే ఈ అనారోగ్య సమస్యలు ఎలాంటివి వస్తున్నాయి, ఎలాంటి డిసీజ్ వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ కె సుధాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు వీళ్ళ సమస్యలు? 35 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్ వచ్చి చాలా ఒక 10 సంవత్సరాల నుంచి ఎఫెక్ట్ బాగా తెలిసిపోతుందండి. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన డిసీజెస్, చర్మ సంబంధించిన డిసీజెస్ ఎక్కువ. ఎల్డర్లీ పీపుల్కి అయితే జాయింట్ పెయిన్స్, మస్కులర్ డిసీజెస్ అవి ఎక్కువ వస్తున్నాయి. అది బికాజ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్, తర్వాత ఈ కెమికల్ వాళ్ళ పొల్యూషన్తోనే వస్తుంది. చిన్నపిల్లలకైతే శ్వాసకు సంబంధించిన డిసీజ్ అయితే చాలా ఎఫెక్టివ్గా వస్తున్నాయి. అంటే అప్ టు ఏజ్ గ్రూప్ 10 వరకు. మళ్ళీ మిడిల్ ఏజ్ వాళ్ళకు స్కిన్కు సంబంధించినవి, శ్వాసకు సంబంధించినవి, డైజెషన్కి సంబంధించిన డిసీజెస్ కూడా వస్తున్నాయి. ఇక అన్ని రకాల వాళ్ళు వస్తారు నా దగ్గరికి. గమనించినంత వరకు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ హెటిరో డ్రగ్ కంపెనీకి సంబంధించి అవి వదులుతున్న వ్యర్థాలు, రసాయనాలు కావచ్చు, ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం స్థానికులు. దానివల్లనే మేము ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి, అంటే ఇలాంటి రసాయనాలు వదలడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కదా. మీ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యంగా ఇవే చెప్తారు. మాకు ఇది 4 రోజులకు ఒకసారి వస్తుంటుంది, ఇది తగ్గలేదు. కొంతమంది ఆస్తమా కూడా డెవలప్ అవుతుంది. శ్వాసకు సంబంధించినవి కొన్ని 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడు రిపీటెడ్గా వస్తూ ఉంటే ఏమవుతుంది, స్పెషలిస్ట్ దగ్గర పంపించినా కూడా వాళ్ళు కూడా అదే చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఏమి ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇచ్చి కొన్ని రోజులు తగ్గిస్తారు. తర్వాత అది ఆస్తమా కూడా కన్వర్ట్ అవుతుంది. అలర్జిక్ డిసీజెస్ అవుతాయి. స్కిన్కు సంబంధించినవి కూడా అంతే ఉంటాయి. రెసిస్టెన్స్ వచ్చేస్తుంది కొన్ని మందులకు. సమస్య అనేది దీర్ఘకాలికంగా మారడం, సమస్య తీవ్రత పెరిగిపోవడం వల్ల మీరు స్పెషలిస్ట్ దగ్గరికి అంటే వీళ్ళున్న సిచ్యువేషన్లో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అంటే దీనికి పరిష్కారం కూడా దొరకని పరిస్థితి. సో దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు సార్? అంటే ఇంత దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని అంటే దీనికి కారణం ముఖ్యంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీకు తెలిసిందే. సో దాని మీద మీరేం మాట్లాడతారు? అదే రిపీటెడ్గా ఎక్స్పోజ్ కావద్దనే చెప్తాం మేము. కెమికల్ వాటర్ని కొంచెం ఫిల్టర్ చేసి వాడాలి. వాటర్ను బాయిల్ చేసుకొని స్నానాలు చేయాలి. స్కిన్కు, బట్టలకు కొంచెం బాయిల్ చేసినప్పుడే వాడాలి. అట్లా చెప్తుంటాం మేము. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. ఎన్ని చేసినా కూడా అవి అయితే తప్పదు కదా. కొన్నిసార్లు అయితే తప్పదు, వస్తూనే ఉంటారు. డబ్బులు ఉన్నోళ్ళు పోతారు సిటీలో స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుంటారు. ఇక మామూలుగా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికే వస్తూ ఉంటారు, లేకుంటే అట్లనే వదిలిపెడతారు అంతే. ఇంకా అంటే మీ దగ్గరికి అంటే ఒక డిసీజ్తో వస్తుంటారు, ఆ డిసీజ్ కాకుండా ఇంకా మిగతా డిసీజెస్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే ఒక్క మనిషికి సంబంధించి ఉన్నారు. ఎన్నో ఇంకా ఇప్పుడు స్కిన్కు సంబంధించిన కొంచెం ఫర్దర్ ఇంకా డ్యామేజ్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తాం, మేము సిటీకి పంపిస్తాం. వాళ్ళు కూడా చెప్తారు, ఇదే చెప్తారు. వాళ్ళు కూడా ఏముంది, ఆ స్టెరాయిడ్స్ పెడతారు, కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక 2-3 నెలలు కంటిన్యూగా వాడమని చెప్తారు. వాడిన తర్వాత తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది. రోజుకి ఎంతమంది మీ దగ్గరికి ఈ సమస్యలతో వస్తున్నారు సార్? ఇప్పటి వరకు మీరు గమనించినంత వరకు ఎంతమంది చూస్తారు? డైలీ 40 to 50 మెంబర్స్ని చూస్తాను. అంటే ఈ సమస్యలతో కాదు, ఆల్ ఓవర్. నేను జనరల్ ప్రాక్టీస్ ఫీవర్స్తో కానీ ఇవి ఇందులో ఒక 20 to 30% వీటితోనే వస్తారు. అన్నీ కెమికల్ కంపెనీసే ఉన్నాయి కదా.
ఒక నాట్ ఓన్లీ హెట్రో ఇక్కడ గ్రాన్యూల్స్ ఉంది, న్యూల్యాండ్ ఉంది. అందరూ అక్కడ వర్కర్లు అందరూ అవుట్ స్టేట్ నుంచి వచ్చిన వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కొంచెం తగ్గించుకున్నారు, మన వాళ్ళకి తెలుసు కాబట్టి. అయితే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ ఉంది ఏముంది, వయసు పిల్లలతో చాలామంది వస్తారు నాకు అలర్జీస్తో. వచ్చినప్పుడల్లా వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఎక్స్పోజ్ కావద్దు, జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, గ్లవ్ యూజ్ చేసుకోవాలి, అవన్నీ అయినా కూడా వస్తూనే ఉంటుంది. తప్పదు కదా, వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి కదా. ఇంకెక్కడ పోతారు, ఇక్కడే తక్కువ, సిటీకి పోతే చాలా డబ్బులు అవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరికి వస్తున్నారు. ముఖ్యంగా అలర్జీస్తోని అదేవిధంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోని చాలా ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి డాక్టర్ కె సుధాకర్ గారు చెప్తున్నారు. ఇందులో భాగంగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఆయన సూచిస్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, సంగారెడ్డి.